ధనుర్మాస వ్రత మహోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులు. శ్రీ హరిహర క్షేత్రంలో 17 నుండి ధనుర్మాస వ్రత మహోత్సవాలు. ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో జరగనున్న ధనుర్మాస వేడుకల పోస్టర్ను మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులు ఒంగోలులోని వారి నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులు, టీటీడీ పాలక మండలి సభ్యులు సిద్ధ సుధీర్ కుమార్ దంపతులు మరియు సిద్ధ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ధనుర్మాస వేడుకలు చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 16, 12, 23న రాత్రి 12:34 ధనుసు సక్రమంలో ధనుర్మాస వేడుకలు శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమవుతాయని, జనవరి 14వ తేదీ శ్రీ గోదాదేవి సహిత శ్రీ రంగనాథ స్వామి తిరుకల్యాణం, జనవరి 29వ తేదీ 16 రోజుల పండుగతో ధనుర్మాస వేడుకలు ముగిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. స్వామి వారికి ప్రతినిత్యం తిరుపవై ఆరాధన, అభిషేకాలు, అలంకరణ, తులసి దళాల అర్చన, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, ప్రవచనాలు ఉంటాయని తెలిపారు. డిసెంబర్ 21వ తేదీ తిరుపవాడ సేవ, డిసెంబర్ 22వ తేదీ సామూహిక కుంకుమార్చన, 23వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, 28వ తేదీ శ్రీ లక్ష్మీనారాయణ సహిత మహాసుదర్శన యాగం, జనవరి 1వ తేదీ విశేష పూలార్చన, 2వ తేదీ అమ్మవారి సారె సమర్పణ, 6వ తేదీ సామూహిక తులసి దళార్చన, 8వ తేదీ గోపూజ దినోత్సవం, 11వ తేదీ గంగలోత్సవం, 13వ తేదీ తిరుమంజన సేవ, 14వ తేదీన శ్రీ గోదాదేవి కళ్యాణం, 29వ తేదీ 16 రోజుల పండుగ వేడుకలు ఉభయదాతల సహకారంతో అత్యంత వైభవంగా జరగనున్నాయని అర్చకులు తెలిపారు. సిద్ధ వెంకటేశ్వర్లు శ్రీమతి సిద్ధ వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, వాహన సౌకర్యం మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీ హరిహర క్షేత్రంలో జరిగే ధనుర్మాస వ్రత మహోత్సవంలో భక్తులు పాల్గొని శ్రీ రంగనాథ స్వామి వారి ఆశీస్సులు పొంది స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరని కోరుతున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వవల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి లక్ష్మీ నరసింహపాదాబ్జ విద్యానాథం రమయా సహితం శ్రీమద్ తిరుమలాచార్యమాశ్రీ. అస్మద్గురుభ్యో నమః, అస్మత్ పరమగురుభ్యో నమః, అస్మత్ పరమేష్ఠ గురుభ్యో నమః. చీమకుర్తి పట్టణమందు శ్రీ హరిహర క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ముందున శ్రీ సిద్ధ రాఘవరావు గారు, ధర్మజ్ఞ లక్ష్మీ పద్మావతి గారు, వారి కుమారుడైనటువంటి శ్రీ సిద్ధ వీర వెంకట సుధీర్ కుమార్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు తరపున ఈ యొక్క ధనుర్మాస వ్రత మహోత్సవము అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నది. 17, 12, 2023 ఆదివారం నాడున ఈ యొక్క ధనుర్మాసము ప్రారంభం కానున్నది. ఆ రోజు మొదలు 14వ తారీఖు జనవరి 2024వ తారీఖున ఆదివారం రోజున శ్రీ గోదా కళ్యాణంతో ఈ యొక్క మహోత్సవాలన్నిటి కూడా ముగింపు జరుగుతున్నది. 16వ తారీఖున రాత్రి 12:34 ధనుస్సు ప్రారంభమవుతున్నది కావున 17వ తారీఖునే ధనుర్మాసం ప్రారంభమవుతున్నది. చీమకుర్తి పట్టణంలో ఉన్నటువంటి శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీ సిద్ధ వెంకటేశ్వర్లు శ్రీ సిద్ధ వెంకట సుబ్బమ్మ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా నిర్వహించబడును. దాతలు మరియు ముందుకు రావడం వలన ఈ యొక్క శాశ్వత కైంకర్య పోషకుల చేత ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా వివిధ కార్యక్రమాలన్నిటి కూడా వారి చేత నిర్వహించబడును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీ గోదారంగనాథుల యొక్క ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం అందజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ ఎం నిర్మాణార్ జియర్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.